నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, కావాలని సంజనని కొంతసేపు సీక్రెట్ రూమ్‌లో పెట్టి, దాని తర్వాత ఎలిమినేట్ చేసి, అండ్ దాని తర్వాత ఒక 4 మెంబర్స్‌కి టాస్క్‌లు ఇస్తాం. దాంట్లో ఒక్కొక్కరికి 25% బ్యాటరీ ఛార్జ్ పెరిగి 100% అయితే, అప్పుడు సంజన మళ్ళీ బిగ్ బాస్ ఇంట్లోకొస్తుంది, హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని చెప్పి, వీళ్ళందరికీ నలుగురికి టాస్క్‌లు ఇచ్చి, కావాలని అంటే ఇది కావాలనే చేశారని నాకనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే సంజనాని ముందు వీళ్ళు అందరూ ఇంట్లో నుండి బయటికెళ్ళాలి అని అన్నప్పుడు, ఐదర్ ఇంతకుముందు ఏం చేస్తుండే, సీక్రెట్ రూమ్‌లో పెట్టి ఒక 1, 2 వీక్స్ ఆర్ కొన్ని వీక్స్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తుండే. రీ ఎంట్రీ ఇచ్చి తీసుకొస్తుండే. ఇప్పుడు ఆల్రెడీ సంజన ప్లేస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకరున్నారు. దానికోసమని ఒకరిని బయటకి పంపించాలని చెప్పి పంపించారు. అండ్ దాని తర్వాత 1 డే సీక్రెట్ రూమ్, దాని తర్వాత నాగార్జున నిన్న వచ్చి, మళ్ళీ మీరు ఒక్కొక్క టాస్క్ చేయాలంటే చూసాం కదా నిన్న ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ టాస్క్ 25% ఇచ్చాడు. అండ్ తనుజ ఈ సీజన్ మొత్తం కాఫీ తాగకుండా ఆమె పాపం స్టార్టింగ్ నుండి నాకు కాఫీ 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 అని చెప్పి అసలు ఆమె ఎన్నో టాస్కులు చేసింది కాఫీ కోసం కూడా. సంజనాని నవ్వించడానికి ట్రై చేసింది, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేసింది. అట్లా చేసి తీసుకున్న కాఫీ పౌడరు ఇప్పుడు ఆ కాఫీ పౌడర్ కూడా తాగడానికి వీల్లేదు మొత్తం ఈ సీజన్ అంతా కూడా. పాపం ఆమె కాఫీ కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడుతుండే. అండ్ ఇష్టంతో నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్తుండే కాఫీ గురించి. సో కాఫీ వచ్చిన తర్వాత స్మెల్ చూసి కూడా ఆగిపోయింది కాఫీ తాగకుండా. అండ్ తర్వాత చూస్తే భరణి, ఇంకా భరణి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనకు ఎంట్రీ తోటే అతను ఒక డాలర్ బాక్స్ తోటి ఒక బాక్స్ తీసుకొని ఎంట్రీ ఇచ్చాడు స్టేజ్ పైనకి. అప్పుడు నాగార్జున ఇంకా బిగ్ బాస్ మీరే ఓన్లీ మీరే కేవలం మీరే ఇంట్లోకి వెళ్ళాలి, మీతో ఏ వస్తువు తీసుకెళ్ళొద్దని అంటే భరణి అప్పుడుండి ఇది నా ప్రాణం లాంటిది, ఇది లేకపోతే నేను ఇంట్లోకి వెళ్ళలేను అని చెప్పి భరణి అంటే అప్పుడు బిగ్ బాస్ ఉండి సరే అయితే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, బిగ్ బాస్ ఇంట్లోకి మీకు ఆహ్వానం లేదు అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సో అట్లాంటి డాలర్ బాక్స్ని సంజన కోసం భరణి త్యాగం చేశాడు, అంటే బయటికి పంపించేశాడు అనమాట. నాకు ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే, స్టార్టింగ్లో తన కోసం నాకు ఈ బాక్స్ లేకపోతే నేను వెళ్ళలేను అని అన్న భరణి ఇప్పుడు ఎందుకు గివప్ ఇచ్చి సంజన కోసం బాక్స్ని వదిలేశాడు? గివప్ అని ఎందుకు అంటున్నా అంటే, సంజన బయటికి వెళ్ళాలి అని ఓటేసిన దాంట్లో ఒక్క పర్సన్ భరణి. సో ఇతను మళ్ళీ అప్పుడు ఆమె బయటికి వెళ్ళాలనుకున్నాడు, మళ్ళీ ఆమె లోపలికి రావాలని చెప్పి తన డాలర్ బాక్స్ని అక్కడ బయట స్టోర్ రూమ్లో పెట్టేశాడు. సో ఇది నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకొక 25% రీతు. రీతుది ఇక్కడ అసలు మెయిన్ త్యాగం, ఇంకా లేదంటే ఏమైనా మంచి పని చేసింది బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత అని అంటే పక్కా అయితే రీతు చౌదరి. పాపం ఎందుకంటే ఒక ఫ్యూ సెకండ్సే థింక్ చేసింది, ఎక్కువ కూడా థింక్ చేయలే. ఎందుకంటే నా ముందున్న అందరూ 3 పర్సన్స్ కూడా ఆమెకి కాఫీ వదిలేశారు, క్యాప్టెన్సీ వదిలేశారు, డాలర్ బాక్స్ వదిలేశారు. సో ఆమె థర్డ్ పర్సన్ ఆమె. సో నేను కూడా వదిలేస్తా అన్నట్టు ఆమె హెయిర్ కట్ చేయించుకుంది. అసలు నాకు మంచిగా అనిపించింది. రీతు చౌదరి బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ దగ్గరికి వస్తుంది. సో దీంట్లో నాకు ఈ రీతు చౌదరి నచ్చిన ఒకటే ఒక విషయం అంటే, నిన్న హెయిర్ కట్ చేసుకొని సంజనాని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రీ ఎంట్రీ ఇప్పించడం అదొకటి బాగా అనిపించింది. అండ్ ఇంకా సుమన్ శెట్టి గురించి మాట్లాడితే, ఈ సీజన్ అంతా నువ్వు స్మోకింగ్ ఆపేయాలి అని అంటే తను నో చెప్పాడు. ఎందుకంటే అసలు స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమెకి అతనికి సిగరెట్ తాగడానికి అలో చేయట్లేదు సంజన. ఇప్పుడు వాళ్ళు డైలీ 1 ప్యాకెటా లేదంటే హాఫ్ ప్యాకెట్ 2 ప్యాకెట్స్ ఎన్నో పంపిస్తూ ఉంటారు కదా బిగ్ బాస్ నుండి. అవి కూడా ఈమె తీసి దాపెట్టి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అందుకే స్మోక్ చేయొద్దు అని చెప్పి నేను దాపెడుతున్నా అని చెప్పి దాస్తుంది అక్కడో ఇక్కడో. సో స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా స్మోకింగ్ చేయట్లేదు. అందుకే నేను సీజన్ అంతా కూడా చేయాలనుకోవట్లేదు. ఈమె ఇంటికి వెళ్ళిపోతే నేను ఎంచక్కా నాకు వచ్చిన సిగరెట్స్ అన్నీ నేను తీసుకొని నేను కాల్చుకోవచ్చు అని చెప్పి సుమన్ శెట్టి అనుకుని ఉన్నాడు. అందుకే నో చెప్పాడు. సో ఇంకా అట్లా ఈ వీళ్ళందరూ కలిసి అయితే 25% బ్యాటరీ ఇచ్చి దాన్ని 100% చేసి సంజనాని మళ్ళీ ఇంట్లోకి రీ ఎంట్రీ తీసుకొచ్చారు. ఇమాన్యుయల్ గురించి మాట్లాడాలంటే క్యాప్టెన్సీ టాస్క్ ఆడి గెలిచాడు. దాని తర్వాత నిన్న క్యాప్టెన్సీ టాస్క్ గెలిచిన తర్వాత క్యాప్టెన్సీని వదిలేయాలి, నువ్వు త్యాగం చేయాలి, ఆవిడ కోసం నువ్వు క్యాప్టెన్సీని రివోక్ అవుతుంది, అట్లా అయితేనే 25% బ్యాటరీ పెరిగి సంజన వస్తుందని నాగార్జున చెప్పినప్పుడు ఇమాన్యుయల్ ఆలోచించకుండా క్యాప్టెన్సీ తీసేశాడు. అది ఓకే, అది బాగానే ఉంది. కానీ ఇమాన్యుయల్ గురించి ఒకటి నెగిటివిటీ అంటే చాలామంది కూడా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే, అండ్ ఈ కొంతమంది గురించే మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇమాన్యుయల్
అన్నిట్లలో నేనున్నాను అంటే ఏదో తనకేదో ఎక్కువ పాజిటివిటీ రావాలి. జనాల్లోకి నేను మంచి వెళ్ళాలి అన్నట్టు ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి ప్రతి ఒక్కరిని ఓదారుస్తున్నాడు. అండ్ టాస్క్‌లలో కొంతమందికి ఇతను గివ్ అప్ జేసి వాళ్ళని గెలవాలని జూస్తున్నాడు. సో, అది కొంచెం చాలామంది నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. అంటే ఏంటి ఎప్పుడు జూసినా ఏంట్రా బాబు ఏదో గివ్ అప్ జేసినట్టు లేదంటే ఏదో ఓదార్చున్నట్టు ఒక శాస్త్రం ఉంటది గదా! ఎట్లా అంటే ప్రేమించేంత వరకే ప్రేమించాలి గానీ, అతిగా ప్రేమిస్తే ఆ ప్రేమ పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకే అది ప్రేమలాగా అనిపిస్తది. ఒకవేళ పక్కన వాళ్ళకి ఆ ప్రేమ అనేది ఇబ్బందిగా, చిరాకుగా, ఇరిటేషన్‌గా అట్లా అనిపించిందంటే వాళ్ళకి అతి ప్రేమ అని అనిపిస్తదన్నట్టు. సో, అట్లా చూస్తున్నారు జనాలు ఇమాన్యుయల్‌ని. అండ్ ఇంకా సంజన నిన్న బయటికి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్స్ ఆమె ఈ చిలిపి చిలిపి దొంగతనాలు అని ఆమె అనుకుంటుంది. కానీ నిజంగా జనాలకైతే చిరాకొచ్చేసింది. ఎందుకంటే సరే నువ్వు 1 టైమ్ చేస్తే చూస్తారు, 2 టైమ్స్ చేస్తే చూస్తారు, 3 టైమ్స్ చూస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తారు. సో, నువ్వు పదే పదే అదే పని చేస్తూ నేను జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తా, నేను నా ఇంట్లో ఇట్లనే ఉంటా అంటే ఎవరు వినరు. ఇట్లనే బయటికి పంపించేస్తారు. ఎందుకంటే నిన్న పాపం దివ్య వచ్చి 1 డే కూడా కాలే. అప్పుడే ఆమె బట్టలను తీసేసి ఆ బీన్ బ్యాగ్‌లో పెట్టారు. సో, ఆమె వచ్చి కనీసం ఏది ఎక్కడుందని చూసుకొని సర్దుకునే లోపే ఆమెకి 1 డే అయిపోతది. అప్పుడే ఆమె బట్టలు తీసి బీన్ బ్యాగ్‌లో పెట్టి ఆమెను ఆట పట్టిస్తున్నారు. సో, ఏంటంటే జనాలు చూస్తారు. ఏ టైంలో ఏది చేయాలి. నువ్వు ఒకవేళ చిలిపి పనులు సర్టెన్ టైమ్ ఉంటది. ఆ టైంలో చేస్తే ఏంటంటే జనాలు గూడా నచ్చుతది జనాలకి. బట్ ఏంటంటే ప్రతిసారి ప్రతి ఒక్కరికి మేకప్ కిట్లంట, లేకుంటే సిగరెట్స్, బట్టలు, ఇంకా యాపిల్స్, థమ్స్ అప్స్ అని ఈ రోజుకొకటి అయినట్టు అయితుంది. సో, అందుకే జనాలకు గూడా కొంచెం చిరాకొచ్చింది. అండ్ మెయిన్‌గా జనాల్ని అంటే పక్కన పెడితే వాళ్ళుండే తోటి కంటెస్టెంట్స్‌కే చిరాకొచ్చింది. అందుకే అందరూ కలిపి ఆమెని బయటకి పంపాలనుకున్నారు. సో, నిన్నటి ఎపిసోడ్‌లో అయితే ఎలిమినేట్ అవ్వాల్సింది సంజన. ఎలిమినేట్ అవ్వాల్సింది గానీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. బట్ ఒకవేళ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదేమో అనుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఎలిమినేషన్ కనుక ఉంటే డైరెక్ట్‌గా ప్రియాని బయటికి పంపే ఛాన్సెస్ ఉంటున్నాయి అని అంటున్నారు. ఎందుకంటే బయట ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, యూట్యూబ్‌లో చూసినా లేదంటే జియో హాట్‌స్టార్‌లో కామెంట్స్ చూసినా కూడా ప్రియా ఎలిమినేషన్, వి వాంట్ ప్రియా ఎలిమినేషన్ అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మీరు జనరల్‌గా ఎవరైనా రివ్యూ ఇచ్చే వాళ్ళ కింద కామెంట్స్ చూసినా కూడా 2000 మినిమమ్ 2000 కామెంట్స్ ఆర్ 3000 కామెంట్స్ వస్తే దాంట్లో 85% ప్రియా ఎలిమినేట్ అవ్వాలనే కామెంట్ చేస్తున్నారు. సో, మీకు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకవేళ అండ్ అలాగే మీరు ఈ వీక్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ ఒకవేళ ఎలిమినేట్ అవ్వకపోతే నెక్స్ట్ వీక్ మీరు ఎవరికి ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో, అలాగే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా కూడా డైలీ మీరు జియో హాట్‌స్టార్‌లో ఓటింగ్ చేస్తూ ఉండండి. అండ్ ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.